హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. మహిళలపై జరిగే నేరాలను క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య, ముంబై సమీపంలోని బద్లాపూర్లో 2 పాఠశాల బాలికపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాని ప్రసంగిస్తూ మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తల్లులు, సోదరిమణులు, కుమార్తెల భద్రతే దేశం ప్రాధాన్యత అని ఆయన అన్నారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానంపై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ రెడ్డి పని అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అక్రమ కట్టడాలను కూల్చివేయగలరా అని ప్రశ్నించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో హైప్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇచ్చింది. మార్కాపురం సబ్ కలెక్టర్గా వెంకట్ త్రివినాగ్, పాలకొండ సబ్ కలెక్టర్గా యశ్వంత్ కుమార్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్గా కల్పశ్రీ, పెనుగొండ సబ్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్, తిరుపతి సబ్ కలెక్టర్గా రాఘవేంద్ర మీనా, పాడేరు సబ్ కలెక్టర్గా శౌర్యమాన పటేల్, కందుకూరు సబ్ కలెక్టర్గా తిరుమనశ్రీ పూజ, తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ నియామకమయ్యారు. వచ్చే నెల 9లోగా రిపోర్ట్ చేయాలని కొత్త సబ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటి వరకు మరణాలేవీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిన్న 5, ఇవాళ 3 చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు, ఒక్క బెడ్ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారని తెలిపారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చిందని డిమాండ్ చేశారు. తన పోరాటం ముగియలేదని రెజ్లర్ వినేష్ పోగాట్ అన్నారు. స్వర్ప్ కాప్ పంచాయతీ స్వర్ణ పథకంలో సమ్మానించాక ఆయన మాట్లాడారు. మన అమ్మాయిల గౌరవం కోసం అసలు పోరు ఇప్పుడే మొదలైంది. మేం ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఇదే చెప్పామని చెప్పారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవ్వగానే బాధపడ్డానని ఆమె అన్నారు. దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి ప్రేమ, మద్దతు చూశాక అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మహబూబా ముఫ్తీ అన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడమే తమకు అన్నిటికంటే ముఖ్యమని, సంస్కరణలు, గౌరవం కోసం పోరాడుతున్నామన్నారు. తమ అజెండాను స్వీకరిస్తే వారికి మద్దతిస్తామని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత దేశాన్ని తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఛత్తీస్గఢ్లో మాదక ద్రవ్యాల పరిస్థితిపై నయా రాయ్పూర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ప్రసంగించారు. డ్రగ్స్ ను గుర్తించడం, రవాణా వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం, దోషుల్ని నిర్బంధించడం, మాదక ద్రవ్యాల బానిసలకు ఆ వ్యసనం నుంచి విముక్తి గమించేలా చూడడం, ఈ 4 సూత్రాలను పాటించాలని చెప్పారు. ఒక సంకల్పం తీసుకుని వ్యూహాత్మకంగా కదిలితే ఈ బెడదను దేశం సులువుగా ఎదుర్కోగలదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు గురించి ప్రస్తావించారు. మిత్రులారా, ఈ నెల 29న తెలుగు భాష దినోత్సవం ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన భాష. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు 3వ ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని హెచ్చరించారు. కానీ అది తగదని హితవు పలికారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా ఏం చేస్తోందని అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గాన్ని ట్రంప్ ప్రశ్నించారు. తాజా ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బైడెన్ కాలిఫోర్నియా బీచ్లో సేద తీరుతున్నారని, కమలా హారిస్ ఎన్నికల ప్రచారం పేరిట దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 పీఆర్సీలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే, అక్టోబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఓటరు నమోదుకు తెలంగాణలో ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఓటరు జాబితా సవరణ ప్రకారం 18 ఏళ్లు నిండే యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. ఈ నెల 20 నుంచే జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలై చురుగ్గా సాగుతోంది.
10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 370 అధికారుల రద్దుతో తమకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణలో 2 లక్షలకు పైన రుణమాఫీపై ముందడుగు పడింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత ఇవ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అయితే వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ప్రభుత్వం వెల్లడించలేదు. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ అరెస్టు చేయడాన్ని బిలియనీర్ ఎలన్ మస్క్ ఖండించారు. అతన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. స్వేచ్ఛ 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 అని ఫ్రెంచ్లో ట్వీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో బాలలు విడుదలవుతున్నా దాని యజమాని జూకర్బర్గ్ను మాత్రం అరెస్టు చేయడం లేదన్నారు. ఆయన వాక్ స్వాతంత్రాన్ని సెన్సార్ చేయడం, ప్రభుత్వానికి లోపాయికారిగా యూజర్ల డేటా ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో 2001 నుంచి 2024 మధ్య 40,000 అత్యాచార కేసులు నమోదైనట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తమ ప్రభుత్వం అత్యాచారాలను నిర్మూలించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకే ప్రయత్నిస్తుందని చెప్పారు. కాగా 2020 నుంచి ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ కృషి చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. విద్యాశాఖను తీసుకోవద్దని ఆయనకు చాలా మంది సూచించారని, అయితే ఛాలెంజింగ్ గా ఆయన పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో రెస్పాన్స్ లేదని టీచర్లకు అనిపించవచ్చని, కానీ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా గౌరవిస్తారని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అటు వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకోజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. కాగా స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టనుంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని స్వామివారిని దర్శించుకునేలా ఆలయ ఏవో పెద్దిరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 రిటైర్ కాబోయే ఉద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వారందరినీ సాధారణ బదిలీల నుంచి మినహాయింపునిస్తున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అందుకు సంబంధించి జీవో నెంబర్ 76తో కూడిన గెజిట్ కూడా విడుదలైంది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఆ గెజిట్ ను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది లబ్ధి పొందనున్నారు. సీనియర్ ఉద్యోగుల ఆరోగ్యం స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగలబోతోంది. ఇన్నాళ్ళు ఏలూరులో సంస్థాగతంగా బలంగా ఉన్న ఆ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ మేరకు రేపు వారు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వారి చేరికను సైతం ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ఆమోదించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మేయర్ దంపతులతో పాటు 30 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయంలో 6 కేసులు నమోదు చేసింది సిఐడి. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకుండా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. సిఐడి 28 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. కేసులు నమోదైన ఆసుపత్రులపై విచారణను వేగవంతం చేసింది. తెలంగాణలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీర్మార్మలన అన్నారు. రిజర్వేషన్ అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ సర్కార్ రాబోతుందని, బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవిపోతుంది, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు. బీసీల సహకారంతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు. తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భగవద్గీతలో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని నిత్యం మనం స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే అని ఏపీ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు మితిమీరిపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడి సామాన్యుల ఖాతాలను దోచుకోవడమే కాక సోషల్ మీడియాలో ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి వారికి సంబంధం లేని పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతాను కూడా హ్యాక్ చేసి ఆయనకు సంబంధం లేని పోస్టులు పెట్టారు. వెంటనే గుర్తించిన ఆయన టీం హ్యాకింగ్ నుంచి రక్షించి హ్యాకర్లు పెట్టిన పోస్టులను తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఎక్స్ ద్వారా తెలియజేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.